నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ప్రభుత్వానికి సాష్టాంగ నమస్కారాలతో వినూత్న నిరసన తెలిపిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కన్నుల పండుగగా జరిగిన బాలరాముని పూజాక్షింతల పంపిణీ శోభయాత్ర పట్టణ టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని నూతన సంవత్సర కేక్ ను కట్ చేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు తెనాలి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను శాల్వా పూలమాలలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి సుఖశాంతులను అందించాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. వచ్చిందే అత్త నేను తీసిందే
కొత్త సంవత్సరం ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతా ఉంది. వైసీపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట, మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో కొనసాగించిన పాలనను చూసి ప్రజలు ఘనమైనటువంటి ఎవరు ఊహించలేనటువంటి తీర్పును చెప్పబోతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు. మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, మనకున్న సమయం 3 నెలలు. ఈ 3 నెలల్లో ప్రతి ఒక్క కార్యకర్త తమ వంతు బాధ్యతగా ఈ పార్టీని నేను గెలిపించాలనే భావన మీకు వచ్చేలాగా మీ అందరూ పనిచేసి మన నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకొని, ఎందుకంటే ఆయన ఒక సవాల్ విసిరాడు, మరలా ముఖ్యమంత్రిగానే అగౌరవపరిచినటువంటి సభలోకి ప్రక్షాళన చేసి మిమ్మల్ని ఓడించి పారదోలి ప్రజలు మీకు గుణపాఠం చెప్పినప్పుడే నేను ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పినటువంటి మాటలు మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క దుర్మార్గ పాలనని తుదముట్టించాల్సిన బాధ్యత మీ అందరి దాని మీద ఉంది అని చెప్పి, నూతన సంవత్సరంలో మీ అందరికీ కొత్త వెలుగు, సమాజంలో సముచితమైనటువంటి స్థానం, మీ అందరి వ్యక్తిగత జీవితాల్లో ఆనందం కలగాలని చెప్పి, ఆ రకంగా నూతన సంవత్సరం మీకు అండగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని మిమ్మల్ని మీ అందరికీ కూడా ఆ రకమైనటువంటి అభివృద్ధిని ప్రసాదించ. పశ్చిమ బెంగాల్ బోర్డర్ నుండి కర్ణాటక వరకు సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఆవిష్కరించిన అమృత్ భారత్ రైలు సోమవారం తెనాలి రైల్వే స్టేషన్కి చేరుకుంది. ఈ క్రమంలో స్టేషన్ అధికారులు, తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక, బీజేపీ నాయకులు, పాటిమండ్ల రామకృష్ణ, ప్రజలు అమృత భారత్ రైలుకు స్వాగతం పలికారు. భారత ప్రభుత్వం సామాన్యులు కూడా సుఖవంతమైన ప్రయాణం తక్కువ సమయంలో చేసేందుకు వీలుగా ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన అమృత్ భారత్ రైలుకు తెనాలిలో స్టాపింగ్ ఇవ్వడం పట్ల తెనాలి ప్రజలు హర్షం ప్రకటించారు. నిర్దేశించిన వారంలో మధ్యాహ్నం 11:45 తెనాలి రైల్వే స్టేషన్ను చేరుకుంటుందని, ఇక్కడి నుండి బెంగళూరుకు వెళ్లేందుకు మరుసటి రోజు 11 గంటల్లోగా బెంగళూరు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ, అలానే మన మోడీ గారు ఎంతో గొప్ప విషయంగా ఈరోజు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఇక మన తెనాల్లో ఆగటం ఎంతో గొప్ప విషయం. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో మన మోడీ గారు ఈ అవకాశం కల్పించారు. తెనాలి ప్రజలకి ఉపయోగించుకోవాలని, అలానే మాల్డా టౌన్ నుంచి మన బెంగళూరు వరకు వేయటం జరిగింది. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు పెద్దలందరూ చెప్పినట్టు నిజంగానే చాలా మంచి రోజు. ఏదైతే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అంటే వందే భారత్ గురించి చాలామంది కామెంట్ చేశారు, ఇది కాస్ట్లీ అని అదని ఇదని. దానికి తగ్గకుండా అదే ఫెసిలిటీస్తో ఈరోజు అమృత్ భారత్ పేరుతో పేద ప్రజల కోసం ఒక ట్రైను ఏర్పాటు చేయటం, దాన్ని నిన్న నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం, అది ఈరోజు తెనాలికి కూడా స్టాప్ ఇవ్వటం నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి మంచి ట్రైన్లు కూడా తెనాలికి కూడా స్టాప్ ఇచ్చి తెనాలి ప్రజలకు కూడా ఉపయోగపడేలాగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మాల్డా టౌన్ నుంచి బెంగళూరు వెళ్ళే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్కి తెనాలిలో కూడా స్టాప్ ఇవ్వడం జరిగింది. అది మన తెనాలి ప్రజలందరి కృషి వల్లనే నడిచిందని చెప్తున్నాను. తర్వాత ఇది బెంగళూరు వెళ్ళేటప్పుడు
11:48కి మనకు వస్తుంది. 11 గంటల్లో బెంగళూరు వెళ్తుంది ఇది. ఈ ట్రైన్లో సామాన్య ప్రజల కోసమే ముఖ్యంగా ఈ ట్రైన్ని వేయటం జరిగింది. దీంట్లో ఏసీ బోగీలు లేవు, 12 స్లీపర్ క్లాస్ బోగీలు, 8 జనరల్ బోగీలు ఉంటాయి. దీంట్లో 2 ఇంజన్లు ఉంటాయి. ఈ జనరల్ వైజాగ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి వెనక్కి వచ్చి వెళ్ళాలి, షంటింగ్ ఇంజన్ అనేది ఉంటుంది. ఈ ట్రైన్ స్పెషల్ ఏంటంటే వెనక ముందు ఇంజన్లతోనే వెళుతుంది. అత్యధిక హార్స్ పవర్తో పికప్ చాలా బాగా వేగంగా 100 కిలోమీటర్ల వేగాన్ని 1 నిమిషంలోనే అందుకుంటుంది. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా తెనాలి ప్రాంత అభివృద్ధికి కృషి చేద్దామని తెలిపారు. భవిష్యత్తులో తెనాలిని విజయవాడకు ధీటుగా అభివృద్ధి పరుస్తామని ఆయన చెప్పారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరిలో ఇళ్లలో ఆనందం నిండాలని, అదేవిధంగా మనందరం కలిసికట్టుగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మన ప్రాంతాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళి భవిష్యత్తులో విజయవాడకి గుంటూరుకి పోటీగా నిలబడేటట్టు మా తెనాలి నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీ అందరి సహకారం ఎంతో అవసరం. మనం చేసే ప్రతి కార్యక్రమంలో మీరు కూడా అందులో భాగస్వాములు అవ్వాలని, మనం వేసే ప్రతి అడుగు నిజాయితీగా సమాజం కోసం, మన ప్రాంతం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పనిచేద్దామని మరొకసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, పురపాలక సంఘ సిబ్బంది, కౌన్సిలర్లు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొని చైర్పర్సన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుని తెనాలి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలుగా ఈ రోజున మా హౌస్ దగ్గర మా మున్సిపల్ సిబ్బంది, మా కౌన్సిలర్స్, అలానే నాయకులు, కార్యకర్తలు అందరూ కేక్ కట్ చేయడం జరిగింది. తెనాల పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలానే 2024 అందరూ సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. కొత్త సంవత్సర దినోత్సవంగా మరి 2024 మరి ఈ రోజున రాత్రి 12 గంటలకు ప్రారంభమైంది. అలాగే మన స్టాఫ్, అలాగే పబ్లిక్ కూడా మరి మున్సిపల్ పురపాలక సంఘంలో చేసే పనులకు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. మా వాళ్ళు శానిటేషన్ మార్నింగ్ ఉదయం 5:30 నుంచే రోడ్లన్నీ కూడా చిమ్ముతారు. తర్వాత మరి ఇంట్లో ఉన్న జనం ఎవరైతే ఉన్నారో పబ్లిక్ వాళ్ళందరూ కూడా రోడ్ల మీద డ్రైన్లో వేయటం, చెత్త చెదారం అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు మా సిబ్బంది ఇచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఇస్తే ఆటోల ద్వారా తీసుకెళ్తారు. అసలు ఇప్పుడు స్ట్రైక్ జరుగుతూ ఉంది. స్ట్రైక్ జరుగుతూ ఉన్నా కూడా మన ఎవరైతే రెగ్యులర్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ చేత, అలాగే ప్రైవేట్ వాళ్ళ చేత కూడా తీసుకుని జనాల్ని మరి టౌన్లో ఎక్కడ కూడా స్ట్రైక్ జరుగుతుందన్న ప్రభావమే లేకోకుండా మేము శానిటేషన్ చేస్తా ఉన్న సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది. తెనాలి పురపాలక ప్రజలందరికీ ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు 2024 ఈరోజు ప్రారంభమైన సందర్భంగా మన ఇంటి దగ్గర మన మున్సిపల్ సిబ్బంది కానీ, మా కార్యకర్తలు కానీ, మా తోటి కౌన్సిలర్లు కానీ ఇక్కడ మా అందరూ ఇక్కడికి వచ్చేసి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ తెనాలి పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థించు.
సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా ప్రభుత్వానికి సాష్టాంగ నమస్కారం చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. 7వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులు దీక్షా శిబిరం వద్ద ప్రభుత్వానికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హెల్త్ ఎలివెన్స్ వర్తింపచేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భగవంతుని కోరుకున్నట్టుగా సాష్టాంగ నమస్కారం చేసి ప్రభుత్వానికి మీరు మా సమస్యల్ని పరిష్కారం చేయండి అని చెప్పేసి ఇవాళ సాష్టాంగ నమస్కారాలు చేయటం అనేటువంటిది జరిగింది. ప్రభుత్వం ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. మరణాల వార్తలు కూడా వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పబ్లిక్ హెల్త్ని నిర్లక్ష్యం చేయటం అనేటువంటిది సరైనటువంటి చర్య కాదు. అందుకని ఇది కేవలం మున్సిపల్ కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్య కాకుండా మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్య, ప్రజా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య. అందువల్ల దీనికి అత్యంత ప్రాధాన్యతని ఇచ్చి ప్రభుత్వం సమ్మెని పరిష్కారం చేయడానికి వెంటనే నాయకులను పిలవాలా, చర్చలు జరపాలా, ఒక శాంతి, ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్, సానుకూలమైన ఒక వాతావరణం తీసుకురావడం కోసం క్యాబినెట్ మినిస్టర్లు కానివ్వండి, అధికారులు కానీ ప్రయత్నం చేయాలా. దురదృష్టవశాత్తు ఎవరికి వాళ్ళు ఇది మాకేందులే అనేటువంటి పద్ధతిలో ఉంటుంది. కానీ ప్రభుత్వం ఉండాల్సినటువంటి తీరు మట్టు ఈ భారతదేశంలో ప్రధానంగా మున్సిపల్ కార్మికులు చేసేటువంటి సేవ చాలా గొప్పది. ఈ రోజున ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచి రోడ్ల మీదకి వస్తున్నామనంటే ఆ చెత్తని శుభ్రం చేసేటువంటి విషయంలో కానీ, ఆ యొక్క పరిసరాలను శుభ్రం చేసేటువంటి విషయంలో కానీ, లేకపోతే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విషయంలో కానీ, వారి యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచేటువంటి విషయంలో కార్మికులు చాలా గొప్పగా పనిచేస్తూ, వారు తక్కువ జీతానికి పనిచేస్తూ ప్రతి నిమిషం కూడా వాళ్ళు హక్కులకే పోరాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున న్యాయపరంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ప్రకారం 26,000 రూపాయలు ఆదాయం అనేటువంటిది వారికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికి కూడా వారికి ఆ యొక్క పరిస్థితిని కల్పించేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గత 2023 సంవత్సరం నుంచి వీళ్ళు సమ్మె కార్యక్రమాన్ని చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఏదైతే వీళ్ళు న్యాయబద్ధంగా అడుగుతున్నటువంటి ఆ 26,000 రూపాయలు ఏదైతే ఆదాయం అనేటువంటిది వాళ్ళు కల్పించాలంటున్నారో, వారి యొక్క ఉద్యోగాన్ని కూడా పర్మనెంట్ చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 30 కేజీల భారీ కేక్ను కట్ చేసి వైసీపీ శ్రేణులకు, అభిమానులకు, ప్రజలకు ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి శుభాకాంక్షలు చెప్పారు. వైసీపీ శ్రేణులు, అభిమానులు పూలమాలలు, భారీ గజమాలతో ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్ను సత్కరించారు.
2024 అనేక చారిత్రాత్మకమైన నిర్ణయాలకి నాంది పలకబోతా ఉంది. ఎందుకో తెలుసా? ఈ రాష్ట్రంలో నివసించే 100 మందిలో 85 మందికి సంక్షేమం ఇచ్చి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, ఈ రాష్ట్రంలో 15% నాయకులం అని చెప్పి ఇంకొక ఇద్దరు ఇటు పక్కన ఉంటే, ఈ 2024 ఈ దేశంలోనే ఓ గొప్ప రాజకీయానికి, ఒక గొప్ప ప్రజా తీర్పుకి, ప్రజలకి అనునిత్యం ప్రజలకి వెండంట ఉండి ప్రతినిత్యం ప్రజలకు సంక్షేమం ఇచ్చి ప్రతి అవసరం ప్రజలకి తీర్చిన ప్రభుత్వాన్ని మళ్ళీ అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించబోతున్నారు. అది 2024లో జరగబోతా ఉంది. నేను శాసనసభ్యుడిగా ఈరోజు అనునిత్యం నా నియోజకవర్గం బాగుండాలని, నా నియోజకవర్గ ప్రజల బాగుండాలని, ఓ శాసనసభ్యుడిగా నేను ఏ మేరకు చేయగలుగుతానో ఆ మేరకు ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తాను. కార్మికులకు, కార్మిక సంఘాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఏపీఎస్ఆర్టీసీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వీరవల్లి మురళిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంగల్కుదురులోని ఆయన నివాసం వద్ద పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘ నాయకులు తన పట్ల చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞుడునని, కార్మికులను, కార్మిక సంఘాలకు తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు నాగభూషణం, బసవశంకర్, చందు, రాజేష్, ఇర్మియా, సూర్యనారాయణ, లక్ష్మణ్, గణేష్ యూత్ సభ్యులు, అంగల్కుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, షేక్ సలాం, వెలగా రమణ, ఖాదర్, విష్ణు, నిజాం మరియు ఆటో డ్రైవర్లు, సుగాలి కాలనీ వాసులు పాల్గొన్నారు.
2024 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన టీడీపీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలని, ఈ రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు స్థాయిలో 175 సీట్లకు 175 సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేనకి ప్రజలు ఇవ్వాలని, ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ఆటో కార్మిక సోదరులందరూ కూడా నేనంటే ప్రాణం, నేనంటే ఒక అభిమానం. కష్టంలో ఉన్నప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ గడప తడితే ఎవరికి కూడా కాదని ఏది కూడా తనకు చేతనైనటువంటి సహాయం తను చేస్తాడన్నటువంటి ఒక సోదరుడిగా, ఒక అన్నగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటానని, ప్రతి క్షణం కూడా నాకు చేతనైనటువంటి సహాయం, నేను చేయగలిగినటువంటి సహాయం ఎప్పుడు కూడా ఈ యొక్క కార్మికులకి నేను ఎప్పుడు. పీటీడీ కార్మిక పరిషత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మా గౌరవాధ్యక్షులు వీరవల్లి మురళీ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసాము. మరి గత 10 సంవత్సరాలుగా మాకు వీరవల్లి మురళీ గారితో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం కూడా. మరి అదే ఆనవాయితీగా ఈరోజు కూడా మురళీ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసాం. మరి రాబోయే 2024 సంవత్సరం వీరవల్లి మురళీ గారికి అదే కాకుండా వారి నాయకత్వంలో మాకు కార్మిక పరిషత్కి, ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల ఉద్యోగులందరికీ కూడా మంచి జరగాలని, రాబోయే 2024 సంవత్సరం ఏపీఎస్ఆర్టీసీలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరంగా ఉండాలని చెప్పి స్థానిక ఇస్లాంపేటలోని సంస్కార్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో జనవరి 1వ తేదీన పురస్కరించుకొని లిటిల్ హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి ద్వారా 1 కేజీ బియ్యాన్ని సేకరించి వచ్చిన మొత్తాన్ని పట్టణ నందులపేటలోని పట్టణ పేద నిరాశ్రయుల ఆశ్రమం నందు అందజేశారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి ఒక్కొక్కరు 20 రూపాయల చొప్పున అందజేసిన నగదు ద్వారా దుప్పట్లు కొని ఆశ్రమ వాసులకు అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు నిత్యావసర సరుకులను అందజేశారు. చిన్నతనం నుండి పిల్లలకు సేవాగుణం అలవర్చాలన్న ఉద్దేశంతో నూతన సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు స్కూల్ డైరెక్టర్ రత్నకుమారి తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంస్కార్ పబ్లిక్ స్కూల్ వహాబ్ చౌక్లోని సంస్కార్ పబ్లిక్ స్కూల్ నందు ఈరోజు ప్రతి ఒక్క పిల్లవాడిని 1 కేజీ బియ్యం తీసుకురమ్మని చెప్పన్నాము. ఆ తీసుకొచ్చిన బియ్యం మొత్తం కలెక్ట్ చేసి ఈ నందులపేటలో ఉన్నటువంటి అనాథాశ్రమానికి అందజేయాలని చెప్పని నిర్ణయంతో చేశాము. పేరెంట్స్ అందరూ కూడా చక్కగా సహకరించారు. ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఈరోజు మనకి ఈ ఆశ్రమంలో అందజేస్తున్నాము. అదేవిధంగా టీచర్లు కొంత అమౌంట్ వేసుకొని కావాల్సిన నిత్యావసర సరుకులు అందజేశారు. అదేవిధంగా సారు అరటికాయలు ఒకటి, అదేవిధంగా అందరూ తలా ఒక 20 రూపీస్ కలెక్ట్ చేశాము. ఆ 20 రూపీస్తో వచ్చినటువంటి మనీతో ఈ ఉన్నటువంటి ఇక్కడ అనాథాశ్రమంలో 26 మంది అనాథలు ఉన్నారు. వాళ్ళకి మేము దుప్పట్లు కొని ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఇక్కడ పేదవారికి మరియు వృద్ధులకి దుప్పట్లు పంచాలని, ఆ తర్వాత వారికి ఆహార పదార్థాలు ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ రోజున సమస్త పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు వారి స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 21వ రోజు కొనసాగుతున్నాయి. దీక్షలు చేపట్టి 21 రోజులు అవుతున్న సందర్భంగా 21వ నెంబర్ ఆకారంలో కూర్చొని అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. అదేవిధంగా కోలాటమాడి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పెంచాలని, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. మేము ఈ రోజుకి 21 రోజుల నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నాము. కానీ మా సమ్మెకి మద్దతుగా అన్ని సంఘాలు వస్తున్నప్పటికీ కానీ సీఎం గారికి కొంచెం కూడా మా మీద దయగలగటలేదు. ఇది చాలా దారుణమైన సంఘటన. ఆయన అక్కా చెల్లెళ్ళు అంటూ మాకు ఇంత ఇది చేసినందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే
21 రోజులుగా ఒక క్రిస్మస్ కానీ జనవరి 1 కానీ రేపు సంక్రాంతి కూడా ఇక్కడ సంక్రాంతి వెళ్ళిన తర్వాత చూస్తూ ఉంటున్నారు. అంటే అప్పటి వరకు మేము ఈ రోడ్లెక్కి కూర్చోవాల్సిందేనా? ఆయన అక్క చెల్లెమ్మలకు ఇచ్చేది ఇదే నా గౌరవం. ఇటువంటి విలువ లేకుండా జనాని కోసం మేము ఉంటున్నాం అనే మాటలు ఎక్కడున్నాయి? విలువ లేకుండా చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సీఎం గారికి అనుచరులైన వారు మేము పడే బాధల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి మా అంగన్వాడీ సెంటర్ తాళాలు అయితే పగలగొట్టారు. కానీ మా కార్యక్రమాలు, మా దినచర్యల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ కార్యక్రమాలు ఎవ్వరూ పనిచేయడానికి ముందుకు రావటం లేదు. తాళాలు అయితే ఉత్సాహంగా అందరూ బాగా పొలుగులు తీసుకొని, పారలు తీసుకొని, గడ్డపారలు తీసుకొని తాళాలు అయితే పగలగొట్టగలిగారు. కానీ మేము చేసే వరకు ఎవరు చేయడానికి ముందుకు రాలేదు. ప్రతి అంగన్వాడీ సెంటర్ని మూసే ఉంచుతున్నారు. కానీ తెరిచి ఉంచి పిల్లల్ని చూడటం కానీ లేదు. బాలింతలు, గర్భవతులు పిల్లలందరూ పోషకాహారం అందక పిల్లలందరూ అనారోగ్యానికి గురవుతున్నారని పేపర్లో ప్రకటనలు ఇస్తున్నారే. కానీ మరి మీరేం చేస్తున్నారు? ఇన్ని డిపార్ట్మెంట్లందరినీ ముందుకు తీసుకొస్తూ వీళ్ళ అంగన్వాడీ పని మీరు చేయించలేకపోతున్నారు. మీరు మాకు ఇప్పటికైనా సరే మా కోరికలను నెరవేర్చాలని మేము. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆయన నివాసంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమా రమేష్, సిహెచ్ అయ్యప్ప, బి శివకేశ్వరరెడ్డి, కె కోటేశ్వరరావు, టి శివనారాయణ, సిహెచ్ సోమయ్య, పి స్టీవెన్ బాబు, వై శంకర్రావు, ఏ కృష్ణ, షేక్ నాగూర్, ఈ ప్రసాద్, ఎస్ సుబ్బారావు, పి సాంబశివరావు, కె వీరస్వామి, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి నియోజకవర్గం మరియు తెనాలి డివిజన్ ప్రజలందరికీ కూడా నా తరపున, మా కాంగ్రెస్ పార్టీ తరపున 2024 సంవత్సర నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా, మన పౌరులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, ముఖ్యంగా ఇప్పుడు కొంచెం కరోనా ఈ మధ్యలో కొంచెం వస్తుంది, అది మన ప్రాంతానికి రాకుండా ఉండాలని, అలాగే అందరూ కూడా పాడి పంటలతో రైతులందరూ కూడా గిట్టుబాటు ధరలు రావాలని, గిట్టుబాటు ఇప్పుడు కొంచెం పర్వాలేదు అవి నిలబడాలని, అలాగే మనకి ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ ఎలక్షన్లో ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగం అవి నిలబడాలి. వాటిని ఎవరైతే కాపాడతారో, ఎవరైతే వాటిని గౌరవిస్తారో ఆ పార్టీలు గెలవాలని, ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవం సాధించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అందరూ కూడా ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఎవరు వచ్చినా పరిపాలన శాంతియుతంగా ఉండాలని, లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండాలని, అనవసర అరెస్టులు, అక్రమ కేసులు కానీ అరెస్టులు కానీ లేకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుతూ మరి ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం మా కాంగ్రెస్ పార్టీలోకి ఒక వారం రోజుల్లో మా ప్రీతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పుత్రిక శిరమల గారు రాబోతున్నారు. దానికి హైకమాండ్లో మన సమన్వయ కమిటీలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆవిడ రాకని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. మన కాంగ్రెస్ పార్టీ తరఫున, మన తెనాలి డివిజన్ మొత్తం తరఫున కూడా స్వాగతిస్తూ స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెనాలి రెవెన్యూ డివిజన్ ప్రజలకు, అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెనాలి ఆంధ్రప్రదేశ్ కూడా అని అంటారు. ఈ కొత్త సంవత్సరంలో let us try to make sure that it continues to be so and all of us reach greater heights. ధన్యవాదాలు.
గడప గడపకి రామయ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం సోమవారం పట్టణంలోని పలు ప్రాంతాలలో నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణ ఐతానగర్లోని శివాలయం వద్ద బలరాముని అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి గడపకి రామయ్య అక్షింతలు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు పాటిబండ్ల రామకృష్ణ తెలిపారు. ఏదైతే ప్రతి హిందూ యొక్క కళ నిజమవబోతున్న శుభ సందర్భంలో అయోధ్య బాలరాముని దగ్గర పూజించిన అక్షింతలు తెనాలి పట్టణానికి వచ్చినాయి. ఇవి ఈరోజు ఇక్కడ ఈ శివాలయం నుంచి ప్రతి ఒక్క ఇంటికి అయోధ్య అక్షింతలు, అదేవిధంగా వారి యొక్క పటము, ఆహ్వాన పత్రం ఇవన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో అందరికీ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం వాళ్ళ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఆ అక్షింతలు తీసుకొని వాటిని వారి ఇంట్లో వృద్ధి చేసుకొని ప్రతి ఒక్క శుభకార్యానికి వారు వీటిని వాడాలని, ఆ రాముని యొక్క కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రామలింగేశ్వరపేటలోని శివాలయం వద్ద జనజాగరణ ఆధ్వర్యంలో ఇంటింటికి రామయ్య అక్షింతలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి పాల్గొని అక్షింతలను పంపిణీ చేశారు. ఈరోజు అయోధ్య బాలరాముని సన్నిధి నుంచి వచ్చిన అక్షంతలు ఇక్కడ రామలింగేశ్వరపేట 11వ వార్డులో శివాలయం నుంచి ప్రతి ఇంటికి పంచబడుతున్నాయి. ఇది ఇక్కడనే కాదు, దేశం అంతా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరుగుతాయి. అందరికీ ఆ రాముడి దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అయోధ్యలో రాముడి జన్మభూమిలో 5 సంవత్సరాల క్రితం కూలగొట్టబడిన జన్మస్థలంలో ఉన్న రామ మందిరాన్ని పునర్నిర్మించడానికి హిందూ సంస్థలు, విశ్వ హిందూ పరిషత్తు, రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయించుకున్నాయి. ఆ విధంగా మనకు మొత్తం దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది హిందువుల దగ్గర నుంచి నిధి సేకరించడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రామజన్మభూమిలో హిందువులదే కాబట్టి గుడి నిర్మాణం చేయడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చినాక నిర్మాణం మొదలైంది. ఈ భవ్యమైన మందిరం అయోధ్యలో జనవరి 22 ఓపెనింగ్ అవుతుంది. ఆ సందర్భంగా అక్కడ ఉన్న బాలరాముడికి పూజించిన అక్షింతలు దేశవ్యాప్తంగా ప్రతి హిందువు, ప్రతి రామభక్తునింటికి చేరాలని చెప్పి తీర్థ ట్రస్ట్ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న బాలరాముని పూజాక్షింతలు పంపిణీ శోభాయాత్ర సోమవారం కన్నుల పండుగగా జరిగింది. బోస్ రోడ్లోని వాసవి అమ్మవారి దేవస్థానం వద్ద నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర గాంధీ చౌక్ మీదుగా గాడిబావి సెంటర్లోని రామాలయం వరకు కొనసాగింది. ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ శోభాయాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయం భక్తులందరికీ ఓపెన్ అవుతుంది. 500 సంవత్సరాల చరిత్ర మన స్ట్రగుల్ తర్వాత అనేక రకాల యుద్ధం చేశారు రామజన్మభూమి కోసము. అలాగే సుప్రీంకోర్టు పర్మిట్ చేసినాక రామజన్మభూమిలో రాముడికి గుడి కట్టడం జరుగుతుంది. జనవరి 22న అక్కడ విగ్రహ ప్రతిష్టాపన ఓపెనింగ్. దానిలో ఆ కార్యక్రమంలో పురస్కరించుకొని తెనాల్లో ఇవాళ అక్కడ బాలరాముడికి పూజించిన అక్షింతలు ప్రతి హిందువుకి, ప్రతి రామభక్తుడు ఇవ్వటం కోసం తీసుకొచ్చాము. ఎమ్మెల్యే గారి చేతి మీద కూడా కొన్ని గృహాలకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నగరంలో విహెచ్పి, రామభక్తులు అందరూ, కార్యకర్తలు అందరూ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అందరూ కలిసి ప్రతి రామభక్తునింటికి ప్రసాద రూపంలో అక్షత
తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. పట్టణ గాంధీ చౌక్ సెంటర్ నందు నిర్వహించిన వేడుకలలో కేక్ ను కట్ చేసి కార్మికులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ నూతన సంవత్సరం కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. మన తెనాలి గాంధీ చౌక్లో ముందుగా సిటీ కేబుల్ యాజమాన్యం వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గాంధీ చౌక్లో కేక్ కటింగ్ జరిగింది. దీనికి అందరూ హాజరైనందుకు అందరికీ కృతజ్ఞతలు. ఇట్లానే కొత్త సంవత్సరం వేడుకలు మరి జరుపుకోవాలని అందరినీ దేవుని ప్రార్థిస్తున్నాను. నూతన శుభాకాంక్షలు. మా టాపిక్ వర్గ సీనియర్ తరఫున ఇవాళ కేక్ కటింగ్ చేసుకున్నాము. అందరికీ ధన్యవాదాలు. రేపు నుంచి ప్రతి ఒక్కరు సభ్యతలు కట్టు. కరోనా మహమ్మారి ప్రబలకుండా ప్రతి ఒక్కరూ సంగీతాన్ని సాధన చేయాలని బ్రహ్మశ్రీ తాడేపల్లి లోక్నాథ్ శర్మ తెలిపారు. బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి జనవరి 1వ తేదీ 2024 సోమవారం ఉదయం 6 గంటల వరకు అఖండ నాదోపాసన కార్యక్రమాన్ని పరిషత్ సభ్యులు నిర్వహించారు. కరోనా లాంటి ఉపద్రవాలు మళ్లీ రాకుండా సంగీత సాధన ద్వారా వాటిని పారద్రోలేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లోక్నాథ శర్మ తెలిపారు. కార్యక్రమంలో పురుషోత్తం శర్మ, వెంకటరామ్ గోపాల్, పలువురు సంగీత అభిమానులు పాల్గొన్నారు. అఖండ నాదోపాసన మహాయజ్ఞం అని పేరు పెట్టాను దీనికి. ఆ నాదం అనేది ఏ విధంగా డెలివర్ చేయాలి, ప్రతిదీ ఇప్పుడు ఆ ధ్వని వల్లనే కదా మనం మాట్లాడేది. మన అక్షరాలకి ఒక్కొక్క ధ్వని ఉండబట్టి వాటిని బట్టి మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. సో ఉత్త అక్షరాలు ఉంటే చాలదు కదా, అక్షరాలకి ఒక ధ్వని, ఆ ధ్వని యొక్క సమ్మేళనం, అక్షరాల యొక్క కలయిక వల్ల పదాలు వచ్చినాయి, పదాల వల్ల వాక్యాలు వచ్చినాయి. సో ఏ అక్షరాన్ని ఏ విధంగా పలకాలి, ఆ అనేది ఆ అంటానికి డిఫరెన్స్ ఉంది కదా. అమ్మా అమ్మా అంటున్నామా, అమ్మ, ఆవు, ఈ ఆకి ఆ దీర్ఘానికి డిఫరెన్స్ ఉందా సౌండ్లో. అల్లరి అన్నప్పుడు ఆ సౌండ్ వేరే. మ్యూజిక్ కెన్ బి ఎరాడికేటెడ్, ది థాట్ పొల్యూషన్ కెన్ బి ఎరాడికేటెడ్ బై మ్యూజిక్ అని పెద్ద పెద్ద డాక్టర్స్ లండన్లో కన్ఫర్మ్ చేశారు. సంగీతం వల్ల రోగాలు అనేవి రావు, అందులో ఏమాత్రం డౌట్ లేదండి. చాలా చక్కగా చెప్పారు. సంగీతం వినటం కూడా ఒక అదృష్టం, సంగీతం పాడటం అదృష్టం. మా గురువులు మన బ్రాహ్మణ పరిషత్తు తెనాలి కళలకు నిలయం, ఆ కళలకు నిలయంలాగానే చక్కగా ఈ కళామందిరం, ఈ సరస్వతీ మందిరంలో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీరి మాట విన్నా కూడా మన ధర్మజన్యం అవుతుంది. లోకనాథ్ శర్మ గారి మాట విన్నా, వారి గానం విన్నా, వారిని చూస్తేనే ఒక గొప్ప ముని, ఒక ముని బొంగ మనకు ఉన్నాడు అనిపిస్తుంది. చాలా సంతోషం సార్. మన తెనాల్లో ఈరోజు చక్కగా మన అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇది మంచి సంకల్పంలో. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ప్రభుత్వానికి సాష్టాంగ నమస్కారాలతో వినూత్న నిరసన తెలిపిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. కన్నుల పండుగగా జరిగిన బాలరాముని పూజాక్షింతల పంపిణీ శోభయాత్ర. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.